రైట్, ఇక మిగతా అప్డేట్స్ మనం చూస్తే గనుక పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి స్టార్ట్ అయిపోయింది. విద్యార్థులకు మన పండుగలు సంప్రదాయాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించారు. తణుకులో సంక్రాంతి సంబరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే పల్లెల నుంచి కాలేజీలకు మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతి పండుగకి 3 రోజుల సెలవులు వచ్చినా కూడా ఈరోజు పట్టణాల్లో సంస్కృతి మొత్తం మారిపోవడం, వీళ్ళందరూ సంస్కృతి సాంప్రదాయాలు కూడా అతి తక్కువగా ఉండడంతో ఈరోజు ప్రతి ఒక్కరు పల్లెలను వదిలి పట్టణాల్లోనే వాళ్ళంతా నివాసం ఉండడంతో సంక్రాంతికి సంబంధించి అన్నీ కూడా మర్చిపోతున్నారు. కానీ కాలేజీల్లో ఉన్నట్టు కాలేజీలకు వెళ్ళిన తర్వాత అనేక మంది ఆడపిల్లలు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మన సంస్కృతి సాంప్రదాయం ఏంటి, అసలు పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, వాటి యొక్క ప్రత్యేకత ఏంటనేది తెలియజేయడం కోసం కాలేజీలు ప్రత్యేకించి ఈ సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ రోజు రోజుకి కనుమరుగవుతూ ఉన్నాయి. ఏ ఒక్కరిలో కూడా కనీసం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనేది కూడా కనిపించట్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇంత గ్రాండ్గా సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా ఏం చెప్తారు సార్? స్టూడెంట్స్కి చెప్పదలుచుకున్నది, మేము ఆ ఉద్దేశంతో మా సాంప్రదాయాలని మర్చిపోతున్నాం, కనుమరుగవుతున్న ఉద్దేశంతో అని పెట్టాము 3 సంవత్సరాల నుంచి. స్టూడెంట్స్కి ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఈ పాత సంప్రదాయాల్లో చాలా అందులో నియమ నిబద్ధతలు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉపయోగించి ఉన్నా కనుక మన కల్చర్ని మర్చిపోకూడదు, ఈ సాంప్రదాయాలను మర్చిపోకూడదు. మీరు గుర్తుంచుకుని మీరు మీ తర్వాత తరాన్ని కన్నా దీన్ని కంటిన్యూ చేయాలి. ఆ విధంగా మన దేశ సంస్కృతిని మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను స్టూడెంట్స్ అందరికి కూడా ఉద్బోధ చేస్తాను. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఓ పక్కన భోగి మంటలు, గంగిరెద్దులాటలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు అయితే నెక్స్ట్ ఇయర్ మేము వెళ్ళిపోతాం, ఇదే ఫైనల్ ఇయర్. చాలా హ్యాపీగా ఉంది ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోవట్లేదు. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు అందంగా అలంకరించుకున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. అందరూ ఒకే రోజు ట్రెడిషనల్గా రెడీ అవ్వి భోగి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తారు. సో సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెన్స్ అంటే మనం చూడొచ్చు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇప్పటివరకు కాలేజీలో నేర్పుతూ ఉన్నారు. మీరు చూస్తున్నది ఇంత ఇప్పుడు పక్కన ఎప్పుడన్నా చూసారా గంగిరెద్దులను కానీ, హరిదాసులను కానీ, లేకపోతే ఇలా భోగి మంటలు అంటే ఇంటి దగ్గర ఇవన్నీ ఎప్పుడన్నా చూసారా? చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది అసలు? అసలు ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ నేను ఎప్పుడు చూడలే. ఈ కాలేజ్కి వచ్చాక నేను చాలా నేర్చుకుంటున్నాను. అన్నీ చాలా మంచివన్నీ మా కాలేజ్లో చేస్తారు. ఏ కాలేజ్లో ఇలా చేయరు. మా కాలేజ్లో అసలు అందరూ ట్రెడిషనల్గా ఉంటారు. చిట్టూరు సుబ్బారావు సార్ అయితే మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి పండగకి ప్రతి ఈవెంట్ మాకు చాలా బాగా ఎలా చెయ్యాలి ఒకటి ఇక్కడ చేస్తున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలను చూసిన తర్వాత అందరితో కలిసిమెలిసి ఉన్నట్టు ఏమనిపిస్తుంది అసలు? ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ రోజుల్లో ఏంటంటే మన ట్రెడిషన్ అంతా మర్చిపోయి సంక్రాంతి అంటే ఏదో నార్మల్గా కొత్త అల్లుళ్ళు ఇంట్లోకి వచ్చి చేసినవన్నీ తినేసి వెళ్ళిపోవడం అని అందరి ఉద్దేశం. కానీ భోగి పంటలు, కోడి పందాలు, అలాగే గంగిరెద్దులు, గొబ్బెమ్మలు అలా మొత్తం ట్రెడిషన్ అంతటినీ మాకు ఈ కాలేజ్లో పరిచయం చేశారు. సో మేము నెక్స్ట్ మా ఫ్యూచర్ జనరేషన్కి కూడా నేర్పడానికి మాకు తెలుసుకునే విధంగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ది 10 టీవీ. మొత్తానికి ఎట్లా చూసినా కూడా వీళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఆలోచన అయితే ఉంది. మనం మర్చిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలని తెలుసుకోవాలంటే ఒక పక్కన ఇంటి దగ్గర ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా కాలేజీల్లో ఖచ్చితంగా మాకు ఇవన్నీ నేర్పుతున్నారు, చూపిస్తున్నారు. కనుక మాకు చాలా ఆనందంగా ఉంది సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా రమేష్తో రాజు, 10 టీవీ, తణుకు, పశ్చిమ గోదావరి.